మనిషికి బదులు పని మనిషిని పెట్టుకుంటే ఇబ్బంది అని చెప్పేసేసి మిషన్స్తో పని చేయించుకుంటున్నారు, రోబోలతో, హ్యూమనాయిడ్ రోబోలతో పని చేయించుకుంటున్నారు చైనాలో. ఇప్పుడు చైనాలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఒక హ్యూమనాయిడ్ రోబోని 70 సంవత్సరాల వృద్ధురాలు కొనుక్కుంది, దాంతో పని చేయించుకుంటుంది. అయితే సహజ సిద్ధంగా వ్యక్తికి ఉండేటటువంటి కోపం ఉంటుంది కదా, మనిషికి ఉండే కోపం, ఆ కోపంతో మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడం కూడా ఇప్పుడు ఆ హ్యూమనాయిడ్ రోబో ప్రారంభించిందంట. తిట్టుకి తిట్టు, మాటకి మాట. ఇది దాంతోపాటు చేతితో తోసిందట ఆ వృద్ధురాలు, దాంతో ఆ వృద్ధురాల్ని ఇసిరి తోసేసిందంట ఆ రోబో. దీంతో ఇప్పుడు ఆ రోబో కారణంగా ఆమె ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళింది, ఎవరైతే కొనుక్కున్నారో ఆవిడే. దాంతో హ్యూమనాయిడ్ రోబోని అరెస్ట్ చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. చైనాలో జరిగింది ఇది. మకావో దగ్గర జరిగినటువంటి ఈ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.